ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. అందులో ఏముందంటే, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. వారు ఎవరంటే, ఒకరు వెదజల్లుతారంట, ఒకరేమో తగిన దానికన్నా తక్కువ ఇస్తారంట. వెదజల్లడం అంటే ఏంటంటే, వెదజల్లడం అంటే దేవుని విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీ బిడ్డల విషయం కావచ్చు, నీ భార్య విషయం కావచ్చు, నీ విషయం కావచ్చు, నీ తల్లిదండ్రుల విషయం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీకు ఎక్కడెక్కడైతే పని ఉందో, ఎక్కడెక్కడైతే నువ్వు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరత ఉందో అక్కడ మనం వెదజల్లాలి. అంటే అవసరమైన దానికంటే కూడా ₹1 ఎక్కువే ఇవ్వగలగాలి, ఎక్కువ ఖర్చు పెట్టగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పని నెరవేరుతుంది. తద్వారా మనకేం జరుగుతుందంటే అభివృద్ధి కలుగుతుంది. అలా కానీ రెండవ వ్యక్తులు ఏం చేస్తారంటే తగిన దానికంటే కూడా తక్కువ ఇస్తారంట. అంటే ₹1000 అవసరమైతే అందులో 500 ఇచ్చో, 600 ఇచ్చో, 700 ఇచ్చో, ఈ 200 మిగిలిద్దాము, ఈ ₹100 మిగిలిద్దాము, ఈ 500 మిగిలిద్దామని ఎవరైతే అవసరమైన దానికంటే కూడా తక్కువ ఇస్తారో వారు మిగిలిస్తాం అనుకుంటారు, కానీ వారు ఎక్కడికి వస్తున్నారంటే లేమికి వస్తున్నారు. అంటే లేకుండా పోతుంది, డబ్బు లేకుండా పోతుంది, సంపద లేకుండా పోతుంది, ధనం లేకుండా పోతుంది, దరిద్రతలోనికి వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణం అంటే తగిన దానికంటే తక్కువ ఇస్తున్నారు, ఖర్చు పెట్టాల్సిన దానికంటే కూడా ఖర్చు తగ్గిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే అలా ఉంటే ఆశీర్వాదం దొరకదు. మీరు వెదజల్లాలి, మీరు డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలగాలి. అని మరి వెదజల్లమంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వెచ్చలుడిగా ఖర్చు పెట్టమని అర్థం కాదు. నీకు ఎక్కడైతే అవసరం, అందుకే దేవుడు తగిన దానికన్నా, అవసరమైన చోట అవసరమైనంత కాకుండా తక్కువ ఖర్చు పెట్టొద్దు, అవసరమైతే ₹1 ఎక్కువగానే ఖర్చు పెట్టాలి. మీరు కొంతమందిని గమనించండి, వారు అవసరమైన దగ్గర, వారు పని జరగాలనుకున్న దగ్గర వారు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. కారణం ఏంటంటే వారికి ఆ పని జరగాలి. ఆ పని జరిగితే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది. అయ్యా మరి ఈ విధంగా ఖర్చు పెడితే నా దగ్గర ఉన్నదే కొద్దిగా, మరి ఇది ఖర్చు పెడితే తర్వాత ఏంటి పరిస్థితి అని మీరు అడగవచ్చు. మనకి ప్రశ్న రావచ్చు, మనలో మనకే. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కదా వెదజల్లమని. అప్పుడు దేవుని దగ్గర కూర్చొని అడగాలి, ప్రభా నువ్వు చెప్పినట్టు నేను ఖర్చు పెట్టా, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, ఏంటి నా పరిస్థితి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంతకు 2 అంతలు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా. ఆయన చెప్పాడంటే అది సత్యమే కదా, అది ఎన్నటన్నటికీ సత్యము, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మనం మన పనుల విషయంలో, మన బిడ్డల విషయంలో, మన వ్యాపార విషయంలో, కుటుంబం విషయంలో మనం వెదజల్లుదాం, ఆశీర్వాదం పొందుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.